మీ అందరికీ తెలుసు 2 నెలల కిందట మనం శంషాబాద్ మండల కేంద్రంలో ఓ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఎందుకు? శంషాబాద్ గ్రామంలో కొత్తగా ఎలక్ట్రిక్ మీటర్లు ఇస్తలేరు, కొత్త ప్రాపర్టీలకు రిజిస్ట్రేషన్లు అయితే లేవు, ఓసీలు ఇస్తలేరు. తీరా మనం పోయి ఎంఆర్ఓ గారికో లేకపోతే అక్కడ ఉన్న ఆర్డీఓ గారికో రెవెన్యూ అధికారులకు అడిగితే మీరు ఎందుకు ఇస్తలేరు మాకు పర్మిషన్లు, ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తలేరంటే మీరు 111 జియోలో ఉన్నారు కాబట్టి మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, దాని లోపలనే మేము చేయగలుగుతాం, దానికి మించి మేమేం చేయలేమని చెప్పి అధికారులు మనకు చెప్పిన మాట వాస్తవమా కాదా? రెండోది, మన నియోజకవర్గం రాయనగర్లోనే మూసి గటి ఇటు మీరు ఇల్లీగల్ గా ఉన్నారు, బఫర్ జోన్ లో ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ జీవించే హక్కు లేదు, మీ అందరి ఆస్తులను మేము జప్తు చేసుకొని అక్వైర్ చేసుకొని ఇక్కడ మేము విలాసవంతమైన ఒక భవనాలు కడతాం, హోటల్ కడతాం అని చెప్పి ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన మాట నిజమా కాదా? 3, హైడ్రా ఒక పనితీరు ఏం చెప్పారు మనకు ముఖ్యమంత్రి గారు? అసెట్ ప్రొటెక్షన్ అన్నారు. అంటే ఇట్లా అక్రమంగా ఇల్లీగల్ గా ఎక్కడన్నా గవర్నమెంట్ ల్యాండ్స్ లో యాక్టివిటీస్ జరిగితే మేము ఇంటర్వ్యూన్ చేసే ఒక శక్తి మాకు పవర్స్ మాకు ఉన్నాయని చెప్పి హైడ్రా చెప్పిందా కదా? మూడోది, ఈ మూడిట్లో ఏ ఒక్కదానికన్నా ఇక్కడ ఉన్న క్రషరు దాంట్లో ఏ ఒక్కదానికన్నా నిబంధన లోపల వస్తుందా అని నేను అడుగుతున్నాను. ఎంఆర్ఓ గారికే గాని, స్థానికంగా ఉన్న కలెక్టర్ గారికి గాని, మున్సిపల్ కమిషనర్ గారికి గాని, ఎవరికైనా కూడా నేను అడుగుతున్నా, ఆఖరికి రంగనాథ్ గురు అడుగుతున్నా, ఈజ్ దిస్ లీగల్ ఆర్ ఇల్లీగల్? ఇది మీకు కనిపిస్తున్నది చట్టపరంగా పెట్టిందా కాదా అని నేను అడుగుతున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోదరులా మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే పైన వాళ్ళకు ఒక న్యాయం, కింద ఉన్న వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది. అతి ముఖ్యంగా రాయన్న నియోజకవర్గంలో ఇది పరాకాష్ఠ స్థాయికి చేరిపోయింది. అదేందో మనం పెనం నుంచి పొయ్యబడ్డట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి మన నియోజకవర్గానికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు రోజుకొకటిగా కొత్తగా బయటపడుతున్నాయి. ఈరోజు శంషాబాద్ లో ఇల్లు కట్టుకోవాలంటే మన పర్మిషన్ రాదు. హైదరాబాద్ టు బండ్లగూడలో ఎప్పుడో పర్మిషన్లు వచ్చిన ఇల్లుని ఇప్పుడు ఇల్లీగల్ అని చెప్పి ఇప్పుడు కూలగొడతా అంటారు. మూసి నడిబొట్టున ప్రాజెక్ట్ కడితే కూడా హైడ్రా వాళ్ళకి కనిపించదు. కానీ చిన్నప్పటి నుంచి మనం ఇదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమేనా? ఎప్పుడైనా ఇక్కడ కసరు పెట్టాలంటే ఎవరైనా ధైర్యం చేసిండ్రా? ఈ సంవత్సరంలో ఎంత ధైర్యం ఉంటే ఇల్లీగల్ గా 111 జియోల క్రషర్ పెట్టలేని ఒక ప్రాంతంలో, హైకోర్టు నిబంధనలు చెప్పిన ఒక ప్రాంతంలో కూడా మీరు తీసుకొచ్చి ఇక్కడ క్రషర్లు ఏర్పాటు చేస్తున్నారంటే మీకు ఎంత బరి తెగించినారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలనే విషయం బాగా అర్థం చేసుకోవాలని చెప్తున్నా. సిగ్గు లేదు, ఎగ్గు లేదు, భయం లేదు, భక్తే లేదు, ఏమీ లేకుండా పోయింది. స్థానికంగా ఎమ్మెల్యే గారు మా పార్టీ నుంచి గెలిచిన పోరాడతారంటే ఆయన పోయి అదే కుంపలో దాంట్లోనే పోయి పడ్డాడు. ఆయన కూడా కనీసం స్థానిక ప్రజల తరఫున నిలిచి కొట్లాడాలనే ఒక బాధ్యత కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి లేకపోయింది. ఇప్పుడే ఆయన పెద్దలు ప్రవీణ్ సార్ గారు చెప్పినట్టు సీనరేజ్ ఛార్జెస్ ఏవి, ఇక నిజంగా కూడా క్రషర్ జరగకపోతే బేబిల్స్ ఏవి? ఇది క్రషరా కాదా? ఫస్ట్ మాకు అది చెప్పమనండి. అధికారులకు వచ్చి ఇది క్రషరా కాదా, ఇక్కడ క్రషింగ్ జరిగిందా లేదా, మెటల్ తీసారా లేదా, నిజంగా తీస్తే బేబిల్స్ ఏవి, సీనరేజ్ ఛార్జెస్ ఏవి? వీ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఖచ్చితంగా మేము అందరం కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తాం. ఏం యాక్టివిటీ తీసుకున్నారు అధికారులు అనేది ఖచ్చితంగా కలెక్టర్ దగ్గర పోయి మేము అడగాల్సిన, మేము ఖచ్చితంగా పోయి అడుగుతామని కూడా చెప్తాం. ఇదేదో ఇక్కడ ఆషామాషిగా వచ్చి పోయేది కాదు. ముమ్మాటికి మా అధినాయకత్వం దీని మీద ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. ఈ యొక్క విషయాలు ఇదే కాదు, ఇట్లాంటి ఇల్లీగల్ విషయాలు రంగారెడ్డి జిల్లాలో చాలా క్రషర్లే గాని, చాలా రెడీమిక్స్ ప్లాంట్లే గాని, ఆఖరికి ఇసుక కూడా కొడుతున్నారు, మట్టి కూడా కొడుతున్నారు. ఇవన్నిటి మీద కూడా మేము ఇట్లా ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ ఒకటి పెట్టుకుంటాం, ఖచ్చితంగా పోతాం. ప్రభుత్వానికి అసలు ఏం చేస్తుందని ప్రజలు చూపించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ధన్యవాదాలు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన నేను, మాకున్న అనుభవం ఏంటిది అని అంటే, జనరలీ మైనింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే 9 అనుమతులు. ఆ 9 అనుమతులు ఎక్కడ కూడా ఇక్కడ కనబడతలేదు. 9 అనుమతులు వస్తే ఫస్ట్ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్ కానివ్వండి, లేకుంటే కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కానివ్వండి, లేకుంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కానివ్వండి, లేకుంటే గ్రౌండ్ వాటర్ క్లియరెన్స్ కానివ్వండి, లేకుంటే ఆ యొక్క క్రషర్ యూనిట్ కి ఇండస్ట్రీస్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ పర్మిషన్ ఉందా లేదా కానివ్వండి, ఇలాంటి 9 ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తో సహా ఇవన్నీ కూడా పర్మిషన్స్ తెచ్చుకున్న తర్వాతనే ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వం నామినేషన్ బేసిస్ గా కాదు, నామినేషన్ బేసిస్ గా వేసే రైటే లేదు, టెండర్ పెట్టి ఆ తర్వాత ఎవరు టెండర్ ని గెలుచుకుంటే వాళ్ళకు వస్తుంది. ఇంత ఏరియా, ఇన్ని టన్స్, ఇన్ని సంవత్సరాల కోసం
మీరు చేయగలుగుతారు అని చెప్తారు. అవేవి కూడా ఇక్కడ లేవు. ఎన్ని టన్నులు చేసుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాలు చేసుకుంటున్నారు, ఎంత లీజ్ దొరికింది మీకు, ఇవన్నీ అనుమతులు వచ్చినాయా అనే ప్రశ్నకు ఇవాళ సమాధానం లేదు వీళ్ళ దగ్గర. మైనింగ్ కార్పొరేషన్ యొక్క నియమ నిబంధనలను స్పష్టంగా వైలేట్ చేసి ఈ అనుమతులు ఏమీ అవసరం లేదు, మేము సింపుల్ గా దోచుకుంటాము, మేము లూటీ చేసుకుంటాము అని ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని టన్నులు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తులు, ఇక్కడ గ్రౌండ్ మీద ఉన్న వ్యక్తులు దీనికోసం ఏం చేస్తున్నారు, ఇది ఎక్కడ తీసుకుపోతున్నారు అని అన్నప్పుడు, ఒకవేళ గవర్నమెంట్ పర్పస్ కోసం తీసుకుపోతున్నారు అంటే వే బ్రిడ్జెస్ ఉండాలి. ఎంత క్వాంటిటీ తీసుకుపోతున్నారు అనేది ఆ వే బ్రిడ్జ్ మీద చేసిన తర్వాత అది వే బిల్ మీద ప్రింట్ అవుతుంది. వేర్ ఇస్ యువర్ వే బిల్? ఎంత వెయిట్ తీసుకొని పోతున్నారు, ఎక్కువ తీసుకొని పోతున్నారా? ఇప్పుడు జనరల్ ఇసుక కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది, 32 టన్నులు ఒక లారీ తీసుకొని పోవాలి. దానికంటే 1 టన్ను ఎక్కువ తీసుకుపోయినా కూడా లారీని సీజ్ చేస్తారు. మరి ఇక్కడ ఈ మొత్తం ప్రాంతంలోకి వెళ్ళి ఇంత కొండలను కొట్టి దోచుకొని పోతున్నారు కదా, అసలు లెక్క ఉన్నదా? ఒక్క లారీలో ఎంత పోతున్నదనే లెక్క ఉన్నదా? ఎందుకంటే మొత్తం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్. ఇవాళ ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎందుకంటే స్పష్టంగా మేము ఇక్కడికి వచ్చే ముందు ఇదే లొకేషన్ ని చూసుకొని ఈ కంటైనర్ ని చూస్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ నుండి పైన ఒక కాంగ్రెస్ జెండా పెడతారు. రాత్రిగా మేము వస్తున్నాం కదా అని ఇమీడియట్ గా కంటైనర్ కి రంగు పూసేసి కథం దాన్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కాకుండా దాచిపెడతారు. కానీ దాచిపెట్టినా కూడా ఈ కొండనైతే దాచిపెట్టలేరు కదా మీరు, ఈ ఎక్విప్మెంట్ ని దాచిపెట్టలేరు కదా మీరు. ఎక్విప్మెంట్ ఎందుకున్నది? ఎందుకంటే ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ జరుగుతున్నది, ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ జరుగుతున్నది. మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్, అధికార దుర్వినియోగం. మంత్రి గారి యొక్క కుమారుడు రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఇవాళ నడుస్తున్నది అని అంటే మినిస్టర్ కుర్చీలో కూర్చొని ఏ విధంగా అయితే భూ కబ్జాలకు ప్రోత్సహిస్తున్నారో, భూ కబ్జా ఎఫ్ఐఆర్ అయితే ఇన్స్పెక్టర్ గారిని కూడా అక్కడికి వెళ్ళి బర్తరఫ్ చేసేస్తారో, అలాగే ఇక్కడ కూడా నువ్వు చేసుకోపో, నువ్వు ఎన్ని కొండలు కొడతావా నువ్వు కొట్టుకో, మంత్రిగా నేనున్నా కదా, మనదే ప్రభుత్వం కదా, అక్కడ ఒక జెండా పెట్టుకో చాలు కంటైనర్ మీద, ఎవ్వరు కూడా నీ వైపు రారు అనే ఒక ఆలోచనతో వాళ్ళు చేశారు. ఇలా నిజంగా కూడా ఈ రాష్ట్రంలో రెండే కనబడుతున్నాయి. ఒకటి ఖమ్మంలో అక్కడ కూలగొట్టిర్రు, ఇక్కడ కూడా కొడుతున్నారు. ఇక్కడ ఏంది, ఇక్కడ ఆస్తులు సంపాదించుకోవడానికి, అక్కడ గరీబోళ్లను ఇల్లు లేకుండా రోడ్డు మీద పెట్టారు. రెండు కూడా ఒక వ్యక్తే, ఓన్లీ 1 పర్సన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ కోత్వాల్ కూడా అయినా, అక్కడ ఖమ్మం అయినా కూడా ఈ రెండిటి మధ్యలో ఈ కే గ్యాంగ్, ఈ కే లింక్ ఏంటిది అని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద విచారణ చేపట్టాల్సిన అవసరం అనేది ఇమీడియట్ ఎఫెక్ట్ కోట్ల రూపాయలకు సంబంధించింది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఎంత లెక్కబోతుందో కూడా తెలియదు కాబట్టి, సీనరేజ్ ఫీ కూడా కడతలేరు కాబట్టి, ఇది పూర్తిగా ప్రభుత్వ ఆదాయాన్ని కొడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రాయి, ఈ మొత్తం ఏరియా కూడా ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆదాయం, దాన్ని లూటీ చేస్తున్నది పొంగులేటి గారి కుటుంబం. థ్యాంక్ యూ.